నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు। ఈ పర్యటనలో భాగంగా కాళోజీ కళాక్షేత్ర భవనాన్ని ప్రారంభించి కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు। అనంతరం డిజిటల్ పద్ధతిలో నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు। ప్రజాకవి కాళోజీ పేరుతో నిర్మించిన కళా ప్రదర్శన నిలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు। గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళోజీ కళాక్షేత్రానికి పునాది రాయి వేసినప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు। కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల కాల వ్యవధిలో 45 కోట్లను కేటాయించి యుద్ధ ప్రాతిపదికన కాళోజీ కళాక్షేత్రం పనులను చేపట్టింది। ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హనుమకొండ పట్టణంలో ఉన్న హయగ్రీవాచారి మైదాన ప్రాంగణంలో సువిశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాద వాతావరణంలో 95.548 చదరపు అడుగుల కళాక్షేత్రం నిర్మాణం చేశారు। 4 అంతస్తుల భవనంగా నిర్మించిన ఈ కళాక్షేత్రంలో 1127 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం ఏర్పాటు చేశారు। సెంట్రలైజేషన్ ఏసీ ఆధునితన హంగులతో సౌండ్ సిస్టమ్, థియేటర్ ప్రదర్శనలు, కళారంగ కార్యక్రమాలకు అనువైనదిగా ఈ క్షేత్రాన్ని నిర్మించారు। తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు। సీఎం సోదరుడు రైతులను బెదిరించి దౌర్జన్యాలు చేస్తున్నప్పటికీ ఆయనపై ఇంతవరకు కేసులు పెట్టలేదని మండిపడ్డారు। పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు। లగచర్ల గిరిజన రైతులపై కాంగ్రెస్ సర్కార్ దురాగతాలు, పోలీసుల దమనకాండపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు। ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు। మణిపూర్లో జరిగిన సంఘటనల కన్నా లగచర్ల ఘటన ఏమాత్రం తక్కువ కాదన్నారు। జాతీయ మీడియా కూడా తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు, దమనకాండను చూపాలని కోరారు। ఈ దేశంలోని తెలంగాణ ఒక రాష్ట్రమని ప్రధాని మర్చిపోయారా? ఇక్కడ జరుగుతున్న దారుణాలపై స్పందించకూడదా? ఇరువురు నేతలు మౌనంగా ఉండకుండా వ్యవహరించాలని కేటీఆర్ కోరారు। आज हमें लगता है कि बीजेपी ऐसे एक्ट कर रही है कि उनको पता ही नहीं क्या हो रहा है तेलंगाना में। भाई मोदी जी, आप तो कहते रहते हो, बार बार कहते हो कि तेलंगाना एटीएम बन गया शाही परिवार का, तो आप क्यों नहीं एक्शन ले रहे हो? आप क्यों नहीं आवाज उठाते हो? आपकी पार्टी क्यों नहीं बोलती इस जुल्मों के बारे में, इन गरीबों के बारे में? आपकी तरफ से क्यों कोई आवाज नहीं सुनाई दे रही है? आज लोगों के घर बुलडोज किए जाते हैं तेलंगाना में। Tribal women are being molested, their modesty is being outraged. I'm not making a false accusation. You just heard my sister, what she said. इसके बाद भी आप नई आवाज उठाएंगे? ये कहां की रीत है? वो दोनों बीजेपी और कांग्रेस इस मामले में कुछ नहीं कहेंगे, ये कहां की रीत है? तो इसीलिए मैं कहता हूं, योर साइलेंस इंडिकेट्स दैट यू आर कंप्लिसिट मोदी जी। ये गलत है। अगर कांग्रेस पार्टी गलती करती है, जुल्म करती है, जिम्मेदारी ये है ऑपोजिशन में रहने के नाते हमारी और आपकी लड़ना चाहिए और आवाज उठाना चाहिए। और आपकी पार्टी तो भूल गई आपकी प्रिंसिपल
फिलॉसफी प्रिंसिपल एक भी लफ्ज आज तक नहीं सुनाई दे रहा है। కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ తెలిపారు. ఓ రోగి చేతుకున్న 3.5 కిలోల కంతి తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు కార్పొరేట్ వైద్యాన్ని తీసిపోని విధంగా అరుదైన శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ వివరాలు వెల్లడించారు. తాడు మండలం కనకల్ గ్రామానికి చెందిన 60 సంవత్సరాల భూపాలరెడ్డి ముంజతి భాగంలో 3.5 కిలోల కంతితో బాధపడుతున్నారని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స కోసం 3 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో రోగి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సంప్రదించడం జరిగిందన్నారు. ఎక్స్రే, ఈసీజీ, 2D ఈకో, రక్త తదితర పరీక్షలు చేసి దాదాపు 2 గంటలు శ్రమించి శస్త్రచికిత్స ద్వారా కంతి తొలగించామని చెప్పారు. డాక్టర్ రామ్ సింగ్ సర్జన్, వైద్యులు పార్థసారథి, నవీన్, శ్రీనివాస్, ఆఫ్రిన్, ఇతర సిబ్బంది ఈ సర్జరీలో పాల్గొన్నారన్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి రోగి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం విశేషం. స్టార్ట్ చేసినప్పుడు అది అంటే కొద్దిగా బ్రీఫ్ చేద్దాం. ఇప్పుడు తర్వాత సార్ మీకు బ్రీఫ్ చేస్తున్నాం. డాక్టర్ వెంకట్, సూపరింటెండెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి. ఈరోజు అందరూ విలేకరుల సమావేశం వచ్చిన విలేకరులకు, మా డాక్టర్లకు, ప్రొఫెసర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లకు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు కామారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఒక పేషెంట్ పేరు భూపాల్ రెడ్డి, 65 సంవత్సరాలు, కనకల్ వాస్తవులు, తాడా మండల్ కనకల్ వాస్తవులు. అతను దాదాపుగా 7 సంవత్సరాల నుంచి 4 ఆర్మ్ అంటే ఈ చేయికి ఒక గడ్డ తయారైపోయింది. ఆయన ఈ ట్రీట్మెంట్ కోసం హైదరాబాదు, కామారెడ్డి ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటిలో తిరగడం జరిగింది. వాళ్ళు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది డాక్టర్లు. ఆయన ఆర్థిక స్తోమత భరించలేక మన గవర్నమెంట్ హాస్పిటల్ కామారెడ్డి వాళ్ళపైన డాక్టర్ పైన నమ్మకం ఉంచి మన దగ్గర రావడం జరిగింది. 15 రోజుల నుంచి రావడం వస్తుంది. ఫస్ట్ ఆయన చూసి మా సర్జన్ టీం చూసి ఇన్వెస్టిగేషన్ చేసిరు. ఫస్ట్ అందులోకి వెళ్ళి నీళ్ళు తీసి టెస్ట్ పంపిరు. అయితే అలా ఆ టెస్ట్ లోపల లైపోసార్కోమా అనే డయాగ్నోస్ వచ్చింది. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినాం. అల్ట్రాసౌండ్లో ఎక్స్రే, 2D ఈకో, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తే అన్నీ మత్తు ఫిట్ అవుతారు. ఏజ్ ఎక్కువ ఉందని భయపడ్డారు చాలామంది. బయట మన కార్పొరేట్ హాస్పిటల్ కూడా భయపడ్డా. మా అనస్థీషియా వాళ్ళు చాకచక్యంగా అనస్థీషియా ఇవ్వడం జరిగింది. దానికి బ్లాక్ అంటారు, అంటే అక్కడనే అనస్థీషియా ఇస్తారు. ఇస్తే మనిషి స్ప్రోలోనే ఉంటాడు, అన్ని తెలుస్తుంటాయి. ఆ అనస్థీషియా ఇవ్వడం జరిగింది. మనం బయట కామారెడ్డిలో మనం బయట హాస్పిటల్ ఇవ్వడానికి కూడా మనం భయపడతాము. కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చారు. ఇచ్చి సక్సెస్ఫుల్గా డాక్టర్ రామ్ సింగ్ సర్జను, తర్వాత శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయినటువంటి పార్థసారథి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నవీను, తర్వాత అఫ్రీన్ మేడము, వీళ్ళ టీం అనస్థీషియా, జనరల్ అనస్థీషియా వాళ్ళు ప్లస్ మన జనరల్ సర్జను ప్లస్ అనస్థీషియా టీం ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ఫుల్గా 2 గంటల నుంచి 2 గంటల ఆపరేషన్ సక్సెస్ఫుల్ మంచిగా చేసిరు. పేషెంట్ ఈ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా ఈ 15 × 20 సెంటీమీటర్లు అంటే దాదాపు 3 నుంచి 4 కిలోల కంతి మన చేతికి ఉండడం జరిగింది. అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జనరల్ సర్జను మరియు అనస్థీషియా టీం ఆధ్వర్యంలో డాక్టర్ రామ్ సింగ్ సార్, డాక్టర్ శ్రీనివాస్ సార్, డాక్టర్ జ్యోతి మేడం, డాక్టర్ పార్థసారథి అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ నవీన్, డాక్టర్ శివప్రసాద్ సారు మరియు ముఖ్యంగా మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ కొత్తగా ఏర్పడిన ఈ మెడికల్ కాలేజీలో సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. కాబట్టి ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కలిసి ఆ పేషెంట్ భూపాల్ రెడ్డి గారికి న్యాయం చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి ఆ చేతితో పని చేసుకోక చాలా ఆర్థిక ఇబ్బందులు గురి అయ్యి ఇక్కడ నా గడ్డలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని బయాప్సీ చేసినాము. ఆ స్పెసిమెన్ను కూడా హిస్టోపెథాలజీ ల్యాబ్కి పంపడం జరిగింది. కావున ఆ పేషెంట్ ఇప్పుడు మంచిగానే కోలుకున్నాడు. రీజనల్ బ్లాక్ అనస్థీషియా ఇవ్వడం వల్ల పేషెంట్ ఇమీడియట్గా మాట్లాడడం జరుగుతుంది. అండ్ కోలుకొని ఆపరేషన్ డాక్టర్ జ్యోతి మేడం, డాక్టర్ గౌతమి మేడం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ను పార్థసారథి డాక్టర్ ఆధ్వర్యంలో
సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కాబట్టి పేషెంట్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, వాళ్ళ కుటుంబ సభ్యులు అతను కూడా చాలా హ్యాపీ. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మంగళవారం కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తోందని తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమం కింద మైక్రో ఎంటర్ప్రైజెస్, పాడి పరిశ్రమ, క్యాంటీన్లో నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం జిల్లాలో 423 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని కొనుగోలు చేస్తుందని చెప్పారు. సన్న రకం క్వింటాలకు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని మన తెలంగాణకు బంగారు బాటలు వేసి ప్రపంచంలో కూడా తెలంగాణ వైపు తిరిగి చూసేలా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ మరి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ఒక్కొక్కటిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. మీ అందరూ ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని
ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. 4 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. గాయపడిన చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా వీధి కుక్కలతో ప్రాణం మీదికి వస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని మదీనా కాలనీలో 4 సంవత్సరాల మాహిరా ఫాతిమాపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలిక అరుపులు విన్న స్థానికులు, కుటుంబ సభ్యులు కుక్కలను తరిమివేసి బాలికను కాపాడారు. బాలిక మెడపై తీవ్రమైన గాయాలు కావడంతో హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించారు. అనంతరం పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో రోజు రోజుకు వీధి కుక్కల బెడద తీవ్రమవుతుందన్నారు. మున్సిపల్ అధికారులు కుక్కలను నియంత్రించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మా పిల్లకి కుక్కలు కలిసినాయి పొద్దుగల. మా తండ్రి పేరు అఖిల్, మొహమ్మద్ అఖిల్, మదీనా కాలనీ, బాన్స్వాడ. మన మున్సిపల్ చైర్మన్ లేరు, ఓళ్ళు లేరు. ఇక్కడ వచ్చినాం, ఓళ్ళు పట్టించుకోక వచ్చినారు. ఇక్కడ ఇప్పటిదాకా కూర్చొని ధర్నా చేస్తున్నాం. బచ్చిగాన పాప పేరు వైదా ఫాతిమా, 4 సంవత్సరాలు. ఈ మదీనా కాలనీలో మన మదీనా కాలనీ బయట వెళ్తే ఇట్లా పట్టుకుంది కుక్కలు వచ్చి 2 ఉంది అంట. కుక్కలు అయితే మస్తు ఉన్నాయి. 10 కుక్కలు 50 కుక్కలు ఇట్లా కనబడుతున్నాయి. పొద్దుగా లేసి ఓళ్ళు లేరు ఇక్కడ, ఓళ్ళు లేరు ఇక్కడ. ఏమైందంటే మనం పోయినాం, ఏడుస్తుంది. ఏడిచినాక మనం బయట వెళ్తే ఎత్తుకుపోతున్నారు కుక్కలు. పట్టుమని మనం ఒక రైతుడి కొడితే జర ఇడిచినాడు, లేకపోతే ఎత్తుకొని పోతుండే. ఎత్తుకుపోయినాం, రక్తం బిల్లెడ్ అంటే బిల్లెడ్ ఆగొచ్చింది. ఒక రంధ్రం పడింది. కుక్కలు అయితే ఏడాది మెదడు కూడా కరిచినాయి. వెనుక బ్యాక్ సైడ్ కూడా మస్తు కరిచింది. రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అరెస్ట్ చేసిన గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. లగచర్ల గిరిజన రైతుల అరెస్టును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అరెస్ట్ అయిన గిరిజన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడారు. రేవంత్ రెడ్డి అల్లుడు ఫార్మా కంపెనీ కోసం పేద ప్రజల భూములు లాక్కోవడం దారుణమన్నారు. పేద ప్రజల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవడం ఖాయమన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతుల యొక్క అరెస్టులు వెంటనే. తెలంగాణ రైతుల అరెస్టులను సీఎం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కొండబ్గల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామంలో మొన్న గిరిజన రైతుల మీద జరిగిన దాడి, అరెస్టును ఖండిస్తూ ఇవాళ మా మండల్ కేంద్రంలో మా మండల్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, అదేవిధంగా మా గిరిజన నాయకులైన బుచ్చిరెడ్డి మరియు లింబాద్రి నారాయణ రెడ్డి గారు, ఇంకా మా సర్పంచులు, ఎంపీటీసీలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన రైతుల మీద దాడులు, రైతుల భూమిని అక్రమంగా ఫార్మా కంపెనీలకు ఇవ్వడము కరెక్ట్ కాదు. లేని ఏడలో గిరిజన ఆధ్వర్యంలో అదేవిధంగా ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
మున్నూరు కాపు సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఆకుల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో నిర్వహించిన ఈ ఎన్నికలో అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాడాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్నూరు కాపులు రాజకీయాల్లో రాణించాలని కోరారు. అంతకుముందు అధ్యక్షుడితో ప్రమాణ స్వీకారం చేయించారు. పట్టణ మున్నూరు కాపు సంఘ భవనంలో జిల్లా మున్నూరు కాపు అధ్యక్ష ఎన్నికలు సజావుగా జరిగినాయి. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులుగా ఆకుల శ్రీనివాస్ గారు, అన్మల గంగయ్య గారు, నీలం నరసింహులు గారు పోటీలో ఉన్నందున ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సీక్రెట్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో ఆకుల శ్రీనివాసరావు గారు విజయం సాధించి జిల్లా అధ్యక్ష పీఠం కైవసం చేసుకోవడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ శ్రీనివాసరావు గారు, కంగ్రాట్స్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.